2025-26 అకాడమిక్ ఇయర్‌లో 10థ్ క్లాస్‌లో మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నారా? అయితే మీకు రూ. 20,000 స్కాలర్‌షిప్ పొందే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సో, దానికోసమే ఈ వీడియో. హాయ్! గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు గోవింద్ సార్స్ మ్యాథ్స్ క్లాస్ అండ్ కేబీజీ మ్యాథ్స్ లైట్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఇందాక మనం చెప్పుకున్న రూ. 20,000 స్కాలర్‌షిప్‌ని ఎలా పొందాలో ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, అందుకే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ ఏంటా స్కాలర్‌షిప్? ఇదేగా మీ డౌటు? సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి స్కాలర్‌షిప్ పేరే విద్యాదాన్ స్కాలర్‌షిప్. 10థ్ క్లాస్ తర్వాత మీరు మంచి మార్కులు సాధించుకున్నారు. కానీ ఉన్నత చదువు చదవడానికి మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు సహకరించగలదు. అంటే ప్రతిభ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉంటే అలాంటి పిల్లలు ఉన్నత చదువులు పూర్తి చేయడానికి స్కాలర్‌షిప్ రూపంలో వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయం అందించి ఉన్నత చదువులు పూర్తి చేసేలా చేయడమే ఈ విద్యాదాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్‌తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ గూడా ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులేనా అంటే కాదు. మరి ఎవరు అర్హులు అంటే ఈ ఫౌండేషన్ వాళ్ళు 3 నార్మ్స్ ఇచ్చారు. ఈ నార్మ్స్ ఎవరైతే పాటిస్తారో ఆ పాటించినటువంటి స్టూడెంట్స్ అందరూ గూడా ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. ఇప్పుడు ఇంతకీ ఆ 3 నార్మ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నార్మ్ 1 ఏంటో చూద్దాం. మీరు 2025-26 అకాడమిక్ ఇయర్‌లోనే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అదే మీరు తెలంగాణకు చెందిన వాళ్ళైతే తెలంగాణ స్టేట్‌లో ఏదో ఒక రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి పాస్ అయ్యి ఉండాలి. ఎందువల్లంటే ఈ ప్రోగ్రామ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది అనేక స్టేట్స్‌లో రన్ అవుతుంది కాబట్టి ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తూ ఉంటే ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి పాస్ అయి ఉండాలి. అది నార్మ్ 1. ఇక నార్మ్ 2 చూసినట్లయితే మీ మార్క్స్ 90% గానీ లేదా అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ గానీ వచ్చి ఉండాలి. అదే మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 540 గానీ లేదా 540 కంటే ఎక్కువ గానీ వచ్చి ఉండాలి. ఇక జీపీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 9 గానీ లేదా అంతకన్నా ఎక్కువ గానీ పాయింట్స్ వచ్చి ఉండాలి. ఇక నార్మ్ 3 చూసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయము 2,00,000 లోపు ఉండాలి. ఈ 3 నార్మ్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులు. అయితే మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయితే మీకు మార్కుల విషయంలో ఒక ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 90% మార్క్స్ రానక్కర్లేదు. 75% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే వాళ్ళకి మార్కులు 450 గానీ లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే వచ్చి సో నార్మ్ 1, నార్మ్ 3 కూడా పాటిస్తే వాళ్ళు కూడా ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులే. ఎలా అప్లై చేయాలి? ఈ స్కాలర్‌షిప్ పొందడానికి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది మనం ఫోను ద్వారా అప్లై చేయొచ్చు లేదా కంప్యూటర్ ద్వారా అప్లై చేయొచ్చు. ఫోను ద్వారా అప్లై చేయాలనుకుంటే మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి ఎస్‌డిఎఫ్ విద్యా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ యాప్‌లోకి వెళ్లి మీరు ఫోను ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా కంప్యూటర్ ద్వారా అప్లై చేయాలనుకుంటే www.vidyadan.org అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు అప్లై చేయాలి? అప్లై చేసే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేటు జూన్ 20థ్. సో, కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అయితే అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్‌కి నా యొక్క సూచన ఏంటి అంటే, మీకు సరైన అవగాహన లేకపోతే దీని పట్ల కంప్లీట్ అవగాహన ఉన్నటువంటి మీ పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి. లేదా టీచర్స్ హెల్ప్ తీసుకోండి. లేదా నెట్ సెంటర్ వాడి హెల్ప్ తీసుకొని జాగ్రత్తగా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.
అప్లై చేసేస్తే మనకి స్కాలర్‌షిప్ ఇచ్చేస్తారా సార్? లేదు, ఇవ్వరు. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత మీకు ఆన్‌లైన్‌లో ఒక టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్ జూలై 5న ఉంటుంది. ఆ టెస్ట్‌లో మీరు సెలెక్ట్ అయితే తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అప్పుడు మీరు స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయినట్టు. ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది జనరల్‌గా జూలై, ఆగస్టు మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఆ విషయం మీకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అందుకే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసే ప్రతి స్టూడెంట్‌కి కూడా ఒక మెయిల్ ఐడీ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్‌ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ రెండిటిని ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయితే ఎంత స్కాలర్‌షిప్ ఇస్తారు సార్? మీరు 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్ జాయిన్ అయినట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో రూ. 10,000 ఇస్తారు. సెకండ్ ఇయర్‌లో మరో రూ. 10,000 ఇస్తారు. అంటే ఇంటర్ 2 ఇయర్స్ కలిపి రూ. 20,000 స్కాలర్‌షిప్ రూపంలో మీరు పొందొచ్చు. పాలిటెక్నిక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇదే విధంగా స్కాలర్‌షిప్ పొందొచ్చు. అయితే ఈ ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు మేము స్కాలర్‌షిప్ కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. అంటే మీరు ఇంటర్మీడియేట్‌లో గాని లేదా పాలిటెక్నిక్‌లో గాని అకాడమిక్‌గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లయితే మీకు స్కాలర్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారు. అంటే మీరు ఈ చదువు తర్వాత నెక్స్ట్ జనరల్ గ్రాడ్యుయేషన్ గాని లేదా ఇంజినీరింగ్ గాని చదివితే అక్కడ కూడా మీకు స్కాలర్‌షిప్ ఇస్తారు. అక్కడ స్కాలర్‌షిప్ ఇంచుమించుగా 75,000 వరకు ఇస్తారు. అయితే అది అమౌంట్ కొంచెం తగ్గొచ్చు లేదా 75,000 వరకు రావచ్చు. అది మీ కోర్స్ యొక్క డ్యూరేషన్ బట్టి ఆహ్, ఫీస్ స్ట్రక్చర్‌ని బట్టి వీటన్నిటిని బట్టి ఆ అమౌంట్ ఎంత అనేది డిసైడ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఏవైనా డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందా? యెస్, ఖచ్చితంగా చేయాలి. అవేంటంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, రెండోది మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఇక మూడవది మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్. అది కూడా 2026వ సంవత్సరంలో లేటెస్ట్‌గా తీసుకున్న సర్టిఫికేట్ అయ్యుండాలి. దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా సంబంధిత డిజేబిలిటీ సర్టిఫికేట్‌ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మొదటి 3 అందరికీ వర్తించేవి. చివరిది మాత్రం ఒక పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి మాత్రమే. ఈ స్కాలర్‌షిప్ అప్లై చేయడంలో మీకేవైనా సందేహాలుంటే మీరు మెయిల్ చేసి ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. లేదా 2 ఫోను నంబర్స్ ఇచ్చారు. ఆ నంబర్స్‌కి ఫోను చేసి మీకేమైనా సందేహాలుంటే వారిని అడగొచ్చు. ఇప్పుడు ఆ మెయిల్ ఐడీ అలాగే ఆ నంబర్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.